హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మొత్తం కూడా మేము పొలంలో వేసిన మొక్కజొన్న పంట. ఇక్కడ చూసుకోవచ్చు పక్కనే బోడుకొండ అండ్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు అదే మా విలేజ్ అనమాట. ఒక్క నిమిషం జూమింగ్ చేస్తా. ఇదే మా విలేజ్. ఇది వచ్చేసి పక్క విలేజ్కి వెళ్ళే తార్ రోడ్లో మేమైతే ఈ మొక్కజొన్న గింజల్ని ఆరేయడం జరిగింది. పొలం నుంచి నేరుగా అటు సైడ్ అయితే నేనైతే లాస్ట్ వీడియోస్లో చూపిస్తాను కదా, అక్కడ చూసుకోవచ్చు క్వారీ. అటువైపు అయితే మా పొలాలు ఉంటాయి. అక్కడ నుంచి మొత్తానికి ఊరి దగ్గరికి తీసుకొచ్చేసాము. ఈ మొంతా తుఫాన్ వల్ల మాకు ఏ విధంగా ఎఫెక్ట్ జరిగింది అండ్ ఇక్కడ మేము ఏం చెయ్యాలి అనేది మాకైతే ఒక్కసారిగా సావుకారు అయితే మాకైతే చెప్పడం జరిగింది. అదైతే మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నా. మొంతా తుఫాన్ వల్ల మాకు పడిన ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అండ్ రేట్ కూడా ఏ విధంగా ఉందనేది ఒకసారిగా నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పంట ఏ విధంగా ఉంది డెఫినెట్లీ కామెంట్ చేయండి. చూడడానికి బాగానే ఉంది, బట్ లోన్ అయితే కొంచెం లోపం అయితే ఉందన్నమాట. డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, అంతకంటే ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నాం, వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, కొత్తగా చూస్తున్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ గైస్. ఓకే, ఇప్పుడైతే మాకు మొంతా తుఫాన్ వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ పడిందో చెప్తాను. ఇప్పుడైతే ఎండ అయితే బాగానే ఉంది. పైన చూపిస్తాను చూడండి. ఎండ అయితే ఇప్పుడైతే బాగానే ఉంది. మొంతా తుఫాన్ పోయిన తర్వాత ఒక 3 days అవుతుందన్నమాట. ఎండ అయితే బాగానే కాసింది. ఇప్పటికీ ఇది 4th డే. ఇది మొత్తం ఆరేసాము. ఎంత తడిగా ఉండేదంటే మొత్తం గింజలు కూడా చాలా తడిగా ఉండేది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడైతే ఇక్కడ ఏమన్నారంటే మాకు కొన్న సాగుకారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్క నిమిషం మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా గింజ ఏ విధంగా నల్లబడిపోయింది. ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి. ఇంకా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడైతే నేను ఏరడం జరిగింది. ఈ విధంగా మా గింజ అయితే ఈ విధంగా మొంతా తుఫాను వల్ల ఈ విధంగా మారిపోవడం జరిగింది. మొత్తం నల్లగా మారిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగానే మొత్తం కూడా ఈ పంట మొత్తం ఈ విధంగానే సగానికి సగం ఒక అరబస్తా లాగా ఈ విధంగానే మొత్తం ఉన్నాయి. ఎంత ఏరుతుంది చెప్పండి? ఎంత ఏరినా చాలా కనిపిస్తున్నాయి. మరి ఏరక తప్పట్లేదు. ఈ మొత్తం ఏరిస్తేనే మా సావుకారు అయితే నేనైతే పంటను తీసుకువెళ్తాను అని అంటున్నారనమాట. ఇంకేం చేయలేం. ఈరోజైతే ఇప్పుడు 2 గంటలు అవుతుంది టైము. ఎండ అయితే బాగానే కొడుతుంది. ఎండలో కూడా నేనైతే ఏరేసి సగానికి సగం ఇటు జల్లుతూనే ఉన్నానన్నమాట. ఇంకేం చేస్తాం. ఈ విధంగా మా పంట ఈ సంవత్సరం అయితే ఉందన్నమాట. అండ్ మొంతా తుఫాన్ మోత మోగించి వెళ్ళిపోయింది. కొంచెం బాధగానే ఉంది పంట ఈ విధంగా నష్టపోయినందుకు. అండ్ పంట ఈ విధంగా మాకు వచ్చిన తర్వాత రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే రేట్లు అయితే మరీ దారుణంగా ఉంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. పోయిన సంవత్సరం ఎంత ఉందంటే 2250 క్వింటలం వచ్చేసి ఉండేది, అంటే 100 kgs. మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఈ సంవత్సరం వచ్చేసి ఎంత ఉందో తెలుసా? సగానికి సగభాగం మొత్తం తగ్గిపోయింది. ఎంత అంటే నిన్నటి దాకా 1900 ఉండేది ఆల్రెడీ. అక్కడైతే చూసుకోవచ్చు, అక్కడ బస్తాలు అయితే ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ కమిటెడ్ అనమాట. 1900కి అవి అయితే బేరం అయితే ఆల్రెడీ అయిపోయింది. మిగతా పంట మాదైతే వెనకాల ముందు పంట ఒక రేటు, వెనక పంట ఒక రేటు అని ఆ సాగుకారిని చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే మొన్నటికి 1900 తీసుకువెళ్ళారు. ఇప్పుడైతే క్వింటలం 1800కి అయితే వచ్చేసింది. ఇంకేం చేయలేం. 100 రూపాయలు తగ్గిపోయిందనమాట. ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి. మొంతా తుఫాన్ మోత మోగించింది అండ్ రేట్లని డౌన్ చేసింది మొత్తం కూడా. ఈ విధంగా మాకైతే చాలా పెద్ద దెబ్బేసింది తుఫాన్ వచ్చేసి. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మీ సైడు మీ ఏరియాలో మీకు ఏ విధంగా ఉంది డెఫినెట్లీ కామెంట్ చేయండి. మొంతా తుఫాన్ ప్రభావం మీ ఏరియాలో డెఫినెట్లీగా ఉందా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా గింజ ఏ విధంగా నల్లగా మాడిపోయింది. ఇంకేం చేయలేము. మరి ఫైనల్లీ
కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా మీ ఏరియాలో ఉందనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీ ఏరియా వైపు మీరు ఏ పంటని ఎక్కువగా పండిస్తారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. మొక్కజొన్న పండించినట్లయితే మేము కూడా పండిస్తాం బ్రో అనేసి డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మేమైతే ఎక్కువగా వరి అండ్ మొక్కజొన్న అయితే పండిస్తుంటాం అన్నమాట ఎక్కువగా. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, హ్యామర్ స్కిప్ చేయకుండా. కొత్తగా ఎవరు చూస్తున్నా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.